వచ్చి చేద్దాం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఏమైందన్న తెలియాలంటే వీడియో మొత్తం చూసాను మామ మీకు అర్థమైపోద్ది. హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఉదయాన్నే లైన్కి అయితే బయలుదేరిపోయాను. లైన్కి అయితే లేట్ అయిపోయింది. లేట్కి వెళ్ళినా లేటెస్ట్గా వెళ్తాం కదా, మెల్లగా కవర్ చేసుకుంటూ లైన్ అయితే మెల్లగా కవర్ చేస్తాను. ఇంత లోపల ఒక ఊరు వచ్చి రాగానే ఇక్కడైతే లవ్ బర్డ్స్ కనిపించారు. ఈ లవ్ బర్డ్స్ రెండు ఏం చేస్తున్నాయి అంటే, ఒకటి అయితే చూడండి అలా దొరుకుతుంది, ఇటు సైడ్ అలా చూస్తుంది. మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మీకు ఏమైనా దాటి గురించి తెలిస్తే అది ఎందుకు దొరుకుతుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరైతే. ఇంత లోపల ఒక ఊరు అయితే వచ్చాను. ఈ ఊరు వచ్చినాగానే చింటూపురులు అందరూ కలిసి నా మీద అటాక్ చేస్తున్నారు. మరి ఏం చేశానో గేట్ అయితే తెలియదు. మెల్లగైతే ఇంటికి నుంచి వచ్చాను. ఇంత లోపల ఇంటికి వచ్చి రాగానే కొద్దిగా అన్నం తినేసి పడుకోగానే మొదలు పెట్టారురా ఫోన్లో కస్టమర్ కేర్ వాళ్ళకి. మరి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. నాకే ఫోన్ చేసి వాయత మోత మోయించేశారు. కానీ ఏం చేయలేం కదా. ఇంత లోపల 10 నిమిషాలు పడుకుందాం అనుకున్నాను. 10 నిమిషాలు కూడా పడుకోకుండా మెల్లగా షాప్ దగ్గరికి అయితే ఫోన్ చేస్తూ వచ్చేసాను. షాప్ దగ్గరికి వచ్చి రాగానే మనకి బీరో షాప్ దగ్గర పట్టరండి జాగ్రత్తగా అని చెప్పేసి అన్నారు. మనం జాగ్రత్త పట్టరమ్మంటే ఏదో బొక్క ఎట్టుకుని వెళ్తాం కదా. ఇంత లోపల చిన్న బొక్క అయితే పెట్టాం. మరి ఏం చేయలేం కదా. మెల్లగానే అంత లోపల అటు ఇటు కలుపుకుంటూ బయటకి అయితే తెచ్చేసి బయట పెట్టాం. ఇంత లోపల నుంచి మనకు షాప్ దగ్గర పెట్టేసి మనకు ఇంకో పెన్ ఆఫ్ చెప్పారు. ఈ పెన్ ఆఫ్ చెప్పగానే ఏంటంటే ఇందులోకి వచ్చి ఫ్యాన్ రమ్మన్నారు. ఈ ఫ్యాన్ కోసం అటు ఇటు అన్నిటిలో చేయలు పెట్టేస్తే అక్కడ ఏదో తగిలింది మొత్తం మీద తోక. అది ఏదో పామో తెలియదు ఏటో తెలియదు. ఎందుకు వచ్చానో ఏం చేశానో నాకే అర్థం కాలేదు. మీరైతే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాలో చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.